హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఎట్లా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లవ్ యువర్ లైఫ్ ఛానల్. సో ఎట్లా ఉన్నారు అందరూ? ఐ థింక్ యూ గైజ్ ఆర్ రియలీ డూయింగ్ గ్రేట్ అండ్ యూ గైజ్ ఆర్ అమేజింగ్. ఓకే, ఇవాళ మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో ముందుకు వచ్చి నేను ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అది వన్ ఆఫ్ అవర్ రెగ్యులర్ అవర్ డైలీ లైఫ్లో మనకు జరిగే ఒక రెగ్యులర్ ఎలిమెంట్ అది. సో దాని గురించి మీతో మాట్లాడదామని ఈరోజు ముందుకు వచ్చిన. ఒకవేళ ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్లో ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తుంటే, ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే, ఈ ఛానల్ మోటివేషన్ ఛానల్ అండి. ఈ ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా ఇంట్రొడక్షన్లో ఇచ్చున్నాను. మీరు ఒకసారి వెళ్ళి చూస్తే ఇంట్రొడక్షన్లో తెలుస్తుంది. ఇది కంప్లీట్ మోటివేషన్ ఛానల్. సో ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్ గురించి మీరు కంప్లీట్గా ట్యూన్ ఇన్ అయ్యిందండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. యు ఆర్ గోయింగ్ టు ఫీల్ అమేజ్డ్. ఆల్ రైట్, సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదామా మరి? ఆల్ రైట్. ఓకే, ఇవాళ టాపిక్ వచ్చేసేసి గెస్ చేసిండ్రా? ఓకే, ఐ నో. రైట్, సో ఇవాళ టాపిక్ వచ్చేసండి మనకి కాన్ఫిడెన్స్. హౌ టు బీ కాన్ఫిడెంట్. అసలు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, విశ్వాసం, కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, దాని గురించి వాళ్ళు నేను మాట్లాడబోతున్నాను. సో ఇది వచ్చేసేసి మనకి కంపల్సరీ కావాల్సిన ఒక క్వాలిటీ ఆర్ ఒక ఎలిమెంట్ ఇన్ అవర్ లైఫ్. కాన్ఫిడెన్స్ అనేది ఎంత మీ అందరికీ తెలుసు, అది ఎంత ఇంపార్టెంట్. అసలు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, అసలు దానివల్ల ఏం జరుగుతుంది, ఏమవుతుంది, దాని ఇంపాక్ట్, ఇవాళ దాని గురించి తెలుసుకుందాము. సో కాన్ఫిడెన్స్, విశ్వాసం, కాన్ఫిడెన్స్ మనం రెగ్యులర్గా ఖచ్చితంగా కావాల్సిన ఎలిమెంట్ ఇది. కాన్ఫిడెన్స్ అంటే ఏమిటి? కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసము. విశ్వాసము మన డైలీ లైఫ్లో ఎట్లా మనము చూస్తూ ఉంటాము, ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో దీనికి ఒక ఎగ్జాంపుల్స్ నేను తీసుకొని ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఎగ్జాంపుల్ వచ్చేసేసి మీరు ఒక పిజ్జా మేకర్. ఓకే, మీరు ఒక పిజ్జా మేకర్ అనుకోండి. మీరు పిజ్జా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. మీకు పిజ్జా అంటే కొంచెము లైట్గా ఇంట్రెస్ట్. మీరు పిజ్జా మేకర్, మీరు ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పిజ్జాస్ కానీ, లేదంటే మీకు ఒక షాప్ అవుట్లెట్ ఉంది. ఓకే, మీకు ఒక అవుట్లెట్ ఉంది. యూ హ్యావ్ పిజ్జా షాప్ ఆర్ పిజ్జా కైండ్ ఆఫ్ రెస్టారెంట్. ఓకే, మీకు పిజ్జా మేకింగ్ షాప్ ఉంది. మీరు రెగ్యులర్గా పిజ్జా చేస్తారు. మీ షాప్ వచ్చేసేసి అడ్వర్టైజ్డ్ అయి ఉంది స్విగ్గీ ఆర్ జొమాటో ఆర్ ఎనీ అదర్ ఆన్లైన్ యాక్చువల్లీ డెలివరీ అప్లికేషన్లో మీరు పెట్టుకొని ఉన్నారు. ఓకే, సో మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసే ముందు ఏం చేస్తాం, మనము దాని రివ్యూస్ చూస్తాము, టేస్ట్ ఎట్లుంది, క్వాలిటీ ఎట్లుందని మొత్తము దాని స్టఫ్ అంతా మనం రీసెర్చ్ చేసి ఆ తర్వాత ఆర్డర్ అనేది చేసుకుంటాము. సో మీరు వచ్చేసి ఏంటి ఇక్కడ పిజ్జా మేకర్. సో పిజ్జా మేకర్, మీరు పిజ్జాస్ తయారు చేసేసి మీరు డెలివర్ చేస్తారు త్రూ జొమాటో ఆర్ స్విగ్గీ. ఓకే, ఆర్ ఎనీ అదర్ యాప్. అఫ్ కోర్స్ వీ ఓన్లీ నో దీస్ 2 యాప్స్ నౌ యాజ్ ఆఫ్ నౌ. సో మీరు చేస్తారు. ఎవరైనా ఆర్డర్ చేసే ముందు, అఫ్ కోర్స్ నేనే ఒక ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. పిజ్జా నాకు తినబుద్ధి అయింది, నేను పిజ్జా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. పిజ్జా ఆర్డర్ చేద్దామంటే ఏం చేస్తాను నేను ఖచ్చితంగా డెఫినెట్గా స్విగ్గీ ఆర్ జొమాటో యాప్లోకి వెళ్ళి నేను రీసెర్చ్ చేస్తాను. రీసెర్చ్ చేసి ఎవరి పిజ్జా బాగుంది, ఎవరు ఎంత రేటింగ్ ఉంది, 4.2, 3.8 సంథింగ్ రివ్యూస్ అన్నీ ఉంటాయి కదా. విల్ గో త్రూ ద రివ్యూస్ అండ్ స్టార్ రేటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. రైట్, అందులో మీది పిక్ అవ్వాలి. ఓకే, మీది పిక్ అవ్వాలంటే ఎట్లా? మీ రివ్యూస్ కానీ, మీరు ఇచ్చే క్వాలిటీ కానీ, మీరు అందులో పెట్టిన ఇమేజెస్, దాని డిస్క్రిప్షన్ కానీ ప్రాపర్గా ఉంటే యూ విల్ గెట్ ఎ గుడ్ రివ్యూస్ బాగా వస్తాయి. అండ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కూడా అక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ యాప్లో మీ రెస్టారెంట్ మీ షాప్ దగ్గరికి వచ్చినప్పుడు, షాప్ చేయడానికి నేను వచ్చినప్పుడు త్రూ ఆన్లైన్. ఓకే, సో అందులో మీకు రేటింగ్ తక్కువ ఉంది. మీరు రెగ్యులర్గా చేసే పిజ్జా మేకర్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, మీ షాప్కి వచ్చేసి రేటింగ్ తక్కువ ఉంది, ఆర్డర్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. సో అది నేను చూసి ఏం చేస్తా, ఐ విల్ హ్యావ్ టు టేక్ అనదర్ స్టెప్. నేను నెక్స్ట్ ఇంకా చూసుకోవాలి. బికాజ్ ఐ సీ మీ రేటింగ్ తక్కువ ఉంది, నేను ఆర్డర్ చేయలేను. బికాజ్ ఐ వాంట్ గుడ్ టేస్ట్. నేను నా ఫ్యామిలీకి నేను అది ప్రాపర్గా నేను ఒక పిజ్జా ఆర్డర్ చేసిన తిందాం రండి అని అంటే అది బాగుండాలి కదా. సో ఆబ్వియస్గా ఆ పిజ్జా అనేది నేను మంచి పిజ్జా చూసి, ఆ షాప్ వేరేది ఏముంది, ఇంకా వేరే ఏమి ప్రొవైడ్ చేస్తున్నాయి, బెటర్ పిజ్జా ప్రొవైడ్ చేసే షాప్స్ ఏంటి చూసి ఆర్డర్ చేసుకుంటాను. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు తీసుకున్నా అంటే, ఇక్కడ మీద వచ్చేసేసి రేటింగ్ తక్కువ ఉంది. సో ఇక్కడ తక్కువ ఉండడం వల్ల మీకు ఆర్డర్స్ అన్నీ డౌన్ అవుతాయి, కొంచెం ఇటువంటి యావరేజ్గా ఉంటాయి. సో ఇందులో ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ మీ రేటింగ్ తక్కువ ఉంది అంటే మీరు ప్రాపర్గా చేయట్లేదని అర్థం. సో మీరు ఎప్పటి నుంచో చేస్తున్నా కూడా మీకు ప్రాపర్గా మీకు రివ్యూస్ లేవు, ప్రాపర్గా అక్కడ క్వాలిటీ కనిపించట్లేదు. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఏం చేస్తారు మీరు ఇక్కడ ఇప్పుడు? సో ఇక్కడ మీరు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి.
కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉండేది కాదు. కాన్ఫిడెన్స్ అసలు పుట్టడం, దాని జనరేషన్, అది ఎట్లా జనరేట్ అవుతుంది, ఎట్లా పుడుతుంది, ఎట్లా జననం తీసుకుంటుంది అంటే, కాన్ఫిడెన్స్ అనేది మీ లోపల ఉందనుకోండి, అది ఎట్లా ఉంది, అది పుట్టాలి. ఆ పుట్టడం అనేది ఎక్స్పీరియన్స్ నుంచి పుడుతుంది. సో ఇప్పుడు చూడండి, మీరు ఒక పిజ్జా మేకర్, కానీ మీకేమో డెలివరీస్ ఆర్డర్స్ ప్రాపర్గా రావట్లేదు, కానీ మీకు తెలుస్తుంది ఏం చేస్తున్నారో. మీ రివ్యూస్ మీకు తెలుసు, మీకు ఇస్తున్న రివ్యూస్ అంతా మీకు తెలుసు, మీ క్వాలిటీ ఎట్లా ఉందో అంతా తెలుసు, మీకు క్రిటిక్స్ రివ్యూస్ అన్నీ మీకు తెలుసు. మీరేం చేస్తున్నారు అక్కడ ఇప్పుడు? ఆ ఉన్న రివ్యూస్ నుంచి మీరు ఎదగాలి అంటే, మీకు రేటింగ్ ఎక్కువ రావాలి అంటే మీరు ఇంకా వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయడం అంటే క్వాలిటీ పెంచడము, మీరు చేస్తున్న ఆ రెసిపీ ఏదో చేంజ్ చేస్తారు. అవి అఫ్కోర్స్ అది బ్యాక్ ఎండ్లో చేసేది. సో మీరు ఆ రివ్యూస్ కోసం మీరు ఏం చేస్తారు, మీరు రెగ్యులర్గా ఇంకా వర్కౌట్ చేస్తూ దాన్ని పెంచేస్తారు. క్వాలిటీని పెంచడము, ఇంకా ప్రాపర్గా రెసిపీని చేంజ్ చేయటం వల్ల మీకు 10 ఉన్న ఆర్డర్స్ ఒక మంత్లో, మీకు ఒక వీక్లో మీకు 10 ఆర్డర్స్ వచ్చినాయి. ఓకే, లెట్స్ సే 3-4 డేస్లో 10 ఆర్డర్స్ వచ్చినాయి. మెల్లగా మీరు చేయటం వల్ల, ఈ రెసిపీ మీరు ఇంప్రూవ్ చేయడం వల్ల, మీరు మెల్లమెల్లగా మీ ఆర్డర్స్ 10 కాస్త 15-20 అయిపోతున్నాయి. 3-4 డేస్కి 20 ఆర్డర్స్ అవుతున్నాయి మీ నుంచి, అంటే మీ అవుట్లెట్ నుంచి, మీ షాప్ నుంచి. సో అక్కడ ఏమవుతుంది, మీరు అక్కడ అట్లా పెరగటం వల్ల మీకు ఏమవుతుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అప్పటి వరకు మీకు డౌన్ అయిపోయి ఉన్నాయి, రేటింగ్ డౌన్ అయిపోయి ఉన్నాయి మన రివ్యూస్ అంతా అన్నా కూడా, అక్కడ మీరు ఇట్లా చేయడం వల్ల, ఇంప్రూవ్ అవడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అది అన్నమాట. సో కాన్ఫిడెన్స్ అనేది అక్కడి నుంచి పుడుతుంది. అంటే ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ నుంచి పుడుతుంది. మీరు ఏదైతే చేస్తూ ఉంటారో దాని నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఒక సర్టన్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత మీరు ఒక స్టేబుల్గా ఉండిపోతారు. మేబీ అఫ్కోర్స్ బియాండ్ దట్ కూడా వెళ్తారు. కాకపోతే నా ఇంటెన్షన్ ఏంటి అంటే, కాన్ఫిడెన్స్ అనేది ఏంటని మీకు చెప్పడానికి నా ఇది. కాన్ఫిడెన్స్ ఈజ్ ఆల్వేస్ గెయిన్డ్ త్రూ ఎక్స్పీరియన్స్. విశ్వాసం అనేది మీకు ఎప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారో అప్పుడు అది ఆవిర్భవించి సెట్ అవుతుంది, స్టేబుల్ అవుతుంది. సో అది కాన్ఫిడెన్స్ అనమాట. అందులో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి మళ్ళీ సేమ్ ఇదే ఎగ్జాంపుల్. పిజ్జా మేకర్, మీరు అక్కడి నుంచి చేస్తున్నారు, నాకు ఇన్ని ఆర్డర్స్ రావట్లేదని బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు. కానీ మీరు రెగ్యులర్గా మీరు చేస్తున్న వర్కౌట్, అంటే ఆ వర్కౌట్ కాదు, ఫిజికల్ వర్కౌట్ కాదు, ఓకే, మీరు చేస్తున్న వర్కౌట్, రెసిపీ వర్కౌట్ కానీ, లేకపోతే ఇంప్రూవైజేషన్ కానీ, వేరే డిఫరెంట్ స్ట్రాటజీస్ చూస్ చేయడం వల్ల కానీ అది ఆర్డర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయంటే మీకు అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. సో యూ ఫీల్ దట్ యువర్ గ్రోయింగ్ కదా. సో కాన్ఫిడెన్స్ అనేది అట్లా వస్తుంది. సో ఇట్లా ఈ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుందండి. దాన్నే విశ్వాసం అంటారు. విశ్వాసం అనేది ఒకసారి మనకి పుడుతుంది. ఆ పుట్టిన ఆ విశ్వాసాన్ని ఎట్లా మనకి యాక్చువల్గా పుడుతుంది అని అంటే, మీ ఎక్స్పీరియన్స్ ద్వారానే పుడుతుంది. అది ఏమి ఎవరో చెప్తే ఏదో చేస్తే అది మీకు కాదు. సో అక్కడి నుంచి ఆ విశ్వాసం అనేది పుడుతుంది. ఇప్పుడు ఇదంతా బాగుంది. ఈ విశ్వాసము, కాన్ఫిడెన్స్ గురించి మాకు ఎగ్జాంపుల్ చెప్పినట్టు బాగానే ఉంది. మేము అసలు ఏమీ చేయము, మాకు అసలు కాన్ఫిడెన్సే లేదు, మేము కాన్ఫిడెంట్ కాదు, మేము స్టూడెంట్స్ మేము అసలు కాన్ఫిడెంట్గా లేము, చదువుకోలేము, మాకంతా బోరింగ్ ఉంటుంది, మాకేదో చేయాలని ఉంటుంది, కానీ మేము చేయలేమేమో, అది మా వల్ల కాదేమో అని చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉండొచ్చు ఇప్పుడు. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది నేను ఫర్దర్ వీడియోలో చెప్పబోతున్నానండి. అది మీరు ఖచ్చితంగా వినండి. ఆ వీడియోలో 0 to 100% కాన్ఫిడెంట్ అంటే జీరో అంటే అసలు మీకు కాన్ఫిడెన్సే లేదు. ఆ కాన్ఫిడెన్స్ని మీరు ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, మనం ఎట్లా దాన్ని ఇగ్నైట్ అంటే లోపల స్పార్క్ ఎట్లా తీసుకురావాలి. స్పార్క్ ఒకసారి పెడితే అది పెద్ద మంటలాగా అవుతుంది. అట్లాగే ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనే స్పార్క్ మీ లోపల వస్తే అది పెద్దగా అవుతుంది. అది 0 to కంప్లీట్ అనమాట. ఇంకొకటి ఇంప్రూవైజేషన్. ఈ వ్యూవర్స్ ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో మీరు ఆల్రెడీ కాన్ఫిడెంట్గా ఉన్నారు, దాన్ని అంటే 50% కాన్ఫిడెంట్గా ఉన్నారు, దాన్ని 100% కాన్ఫిడెంట్గా ఎట్లా చేసుకోవాలి నేను. సో ఈ రెండింటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాను. డెఫినెట్గా వీడియో చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు 0 కాన్ఫిడెంట్గా ఉంటే 0 నుంచి కంప్లీట్ అవుతారు. ఇఫ్ యూ ప్రాక్టీస్ అండ్ ఇఫ్ ఐ టెల్ యూ వాట్ ఎవర్ ఐ టెల్ యూ హ్యావ్ టు డూ దట్. అండ్ 50% కాన్ఫిడెంట్గా ఉండి 100%గా నేను ఉండలేకపోతున్నాను అనుకునే వాళ్ళు కూడా ఆ వీడియో చూడండి, తప్పకుండా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో
ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ముందుకు వస్తానండి ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో. డెఫినెట్గా నెక్స్ట్ వీడియో వాచ్ చేయండి. ఇది మీకు ఎండ్ స్క్రీన్లో మీకు కనిపిస్తుంటుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ రికమెండేషన్ వచ్చే ఉంటుంది డెఫినెట్గా. సో నెక్స్ట్ వీడియో చూడండి, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోష్ కుమార్ శెట్టి సైనింగ్ ఆఫ్.